కాకినాడలో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా ప్రభుత్వం తాము చేసిన పనులకు 600 కోట్ల రూపాయలు బాకీ పడిందన్నారు. పెద్ద కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన జలజీవన్ మిషన్ వర్కుల్ని మేము అందరం చేస్తున్నామండి. మేమందరము స్టేట్ మొత్తం మీద ఇంచుమించుగా 1000 మంది ఉంటామండి. మాకు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలజీవన్ మిషన్ పనులు చేస్తూ ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న శక్తిలన్నీ ఇచ్చి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి పనులు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్లో పేమెంట్లు వచ్చినాయి. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు పేమెంట్లు బాగా తక్కువ రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన పేమెంట్లో కూడా మేజర్ శాతము కార్పొరేట్ కంపెనీకి ఇచ్చి మాకు తక్కువ పర్సంటేజ్ ఇచ్చారు. దానివల్ల మేము చేస్తున్న పనులన్నీ కూడా సాధ్యమైనంత ఇప్పటి వరకు చేసి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచి మేము వర్కుల్ని ఆపేసి మా పేమెంట్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాము. ఆ పేమెంట్ కనుక వస్తే రమారమి 2000 నుంచి 3000 విలేజెస్కి మంచినీళ్ళు మేము ఆల్మోస్ట్ ఆల్ 90% కంప్లీట్ అయిన వర్కులు పేమెంట్ వస్తే 3000 విలేజ్లకి నీళ్ళు ఇవ్వగలము. అట్ ద సేమ్ టైం ఈ పేమెంట్లు ఇర్రెగ్యులర్గా రావడం వల్ల మా యొక్క బ్యాంకు అవన్నీ కూడా ఎన్పిఏ అవుతున్నాయి. ఇది మేము ఒక ప్రభుత్వ దృష్టిలో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు అవుతాము. ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మా ప్రతి కాంట్రాక్ట్ వెనకాల 50 కుటుంబాలు నుంచి 75 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. మాకు ఈ పేమెంట్ రాకపోవడం వల్ల మాతో పాటు ఇన్ ఫ్రంట్ మేము కనపడతా ఉన్నాం, మా వెనకాల ఉన్న 75 కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి మా చేస్తున్న పనికి మాకు పేమెంట్ రెగ్యులర్గా ఇచ్చి మమ్మల్ని ఆధారపడిన కుటుంబాలని అట్ ద సేమ్ టైము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న జలజీవన్ మిషన్ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మాకు పేమెంట్లు ఇచ్చి మాకు సహకరించగలరని ప్రభుత్వానికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి.